పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 5వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ భాగంలో పునీత పౌలు గారు మరియు బర్నబాస్ సేవలో ఎదురైన కష్టాలు, బాధలు, అలాగే దేవుని కార్యం ఎలా ముందుకు సాగుతుందో మనం చూస్తాం. ఇది మన విశ్వాస జీవితం కోసం గొప్ప పాఠాలను ఇస్తుంది. యూదులు వచ్చి ప్రజలను ప్రేరేపించి పౌలు మీద రాళ్లు వేసి చంపారని అనుకున్నారు. కానీ దేవుని కృపతో పౌలు మళ్ళీ లేచి పట్టణంలోనికి వెళ్ళాడు. తరువాత వారు సువార్త ప్రకటిస్తూ అనేక పట్టణాలకు వెళ్ళారు. శిష్యులను బలపరుస్తూ బహుశ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని బోధించారు. ప్రతి సంఘంలో పెద్దలను నియమించి ప్రార్థనతో వారిని అప్పగించారు. చివరిగా వారు తిరిగి తమ సంఘానికి వచ్చి దేవుడు చేసిన కార్యములను వివరించారు. శ్రమల మధ్య విశ్వాసం. పౌలు రాళ్ళు వేయబడినప్పటికీ తిరిగి లేచాడు. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కానీ దేవుని మీద నమ్మకం ఉంటే మనం నిలబడగలం. దేవుని కార్యం ఆగదు. మనుషులు అడ్డుకున్న దేవుని ప్రణాళిక ఆగదు. దేవుడు తన పని తన సమయానికి పూర్తి చేస్తాడు. సహనం మరియు పట్టుదల. పౌలు తిరిగి అదే పట్టణానికి వెళ్ళడం గొప్ప ధైర్యం. మనం కూడా భయపడకుండా మంచి పనిని కొనసాగించాలి. వారు శిష్యులను బలపరిచి నాయకులను నియమించారు. మనం ఒంటరిగా కాదు, సంఘం మనకు బలం ఇస్తుంది. బహుశ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కష్టాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం వెనక్కి తగ్గకూడదు. దేవుని మీద విశ్వాసం పెంచుకోవాలి. ఇతరులను ప్రోత్సహించాలి. సంఘంలో భాగస్వాములై సేవ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనం సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించినట్లయితే ఈ వాక్య భాగంలో ప్రభు మనతో ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన శిష్యులకు చివరి సమయాల్లో ధైర్యం, శాంతి మరియు ఆశను ఇస్తూ ఉన్నాడు. ఇది ఆయన హృదయపు సందేశం. భయపడకండి, నేను మీతోనే ఉన్నాను అని అభయమిస్తూ ఉన్నారు. మరి నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. మీ హృదయం కలతపడకూడదు, భయపడకూడదు. నేను వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోకాధిపతి నాకు ఏమీ చేయలేడు. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. ఈ మాటలు మనకు శాంతి, ధైర్యం, నమ్మకం ఏర్పరుస్తాయి. మరి యేసు ఇచ్చే శాంతి ప్రత్యేకమైనది. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికం. యేసు ఇచ్చే శాంతి అంతర్గతమైనది, స్థిరమైనది. సమస్యలు ఉన్నా మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ఇది దేవుని సమీపం వల్ల వస్తుంది. ప్రార్థన ద్వారా ఈ శాంతిని అనుభవించాలి. భయం వచ్చినప్పుడు యేసు మాటలను గుర్తుంచుకోవాలి. భయపడకండి అని యేసు ప్రభు చెప్పడం మనం ఒక ఆజ్ఞగా తీసుకోవాలి. భయం మన విశ్వాసాన్ని తగ్గిస్తుంది. యేసు మీద నమ్మకం పెంచితే భయం తగ్గుతుంది. సమస్యలను చూసి కాదు, దేవుని శక్తిని చూసి జీవించాలి. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నేను తిరిగి వస్తాను. యేసు వెళ్ళిపోతూ ఉన్నా ఇది శాశ్వత విడిపోవడం కాదు. ఆయన మళ్ళీ వస్తాడు. ఇది మనకు ఆశనిస్తూ ఉంది. నిరాశలో ఉన్నప్పుడు ఆశను కోల్పోవద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ లోకాధిపతి మీద విజయం సాధిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఈ లోకాధిపతి నాకు ఏమీ చేయలేడు. సాతాను శక్తి యేసు ముందు బలహీనమే. యేసుతో ఉన్నవారు విజయం పొందుతారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి తండ్రిపై ప్రేమ మరి విధేయతను చూపినటువంటి యేసు ప్రభు
ఆయన చిత్తాన్ని పూర్తి చేశాడు. ప్రేమ అంటే విధేయత, దేవుని ఆజ్ఞలను పాటించడం నిజమైన ప్రేమ. మనం కూడా దేవుని చిత్తాన్ని అన్వయించాలి. మన హృదయం కలతపడినప్పుడు యేసు శాంతిని కోరుకోవాలి. భయానికి బదులు విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుని వాగ్దానాలను నమ్మాలి. విధేయతతో జీవించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకిచ్చేటువంటి ఈ యొక్క అర్థమైనటువంటి విషయాలు ఏమిటి అంటే, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి చివరి ఉపదేశంలో సమయం శిష్యులతో భయం అయోమయంతో ఉన్న సమయం. అదే పరిస్థితి మన జీవితంలో కూడా ఉంటుంది. భయం, ఆందోళన, అనిశ్చితి. కానీ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. లోకం ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వటం లేదు. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికం, యేసు ఇచ్చే శాంతి శాశ్వతం. మీ హృదయం కలతపడకూడదు. ఇది కేవలం సలహా కాదు, ఇది ఆజ్ఞ. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అంటే ఇది ఆశ యొక్క వాగ్దానం. ఈ లోకాధిపతి నాకు ఏమీ చేయలేడు. యేసు యొక్క విజయం ప్రకటించబడింది. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయాల్ని మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది. మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది. భయపడకండి అని ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకుందాం. ప్రార్థనలో నిలబడదాం. దావీదు గొలియాతును చూసి భయపడలేదు. మరి అదేవిధంగా ధైర్యంతో ఉందాం. మళ్ళీ ప్రభు మన కోసం వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనసులో మననం చేసుకుందాం. ఇది మన జీవితం లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఇది మన బలం. యేసు తండ్రిని ప్రేమించాడు, అందుకే విధేయత చూపించాడు. ఆయన ఆజ్ఞలను పాటించాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్య, నీ శాంతిని మా హృదయాల్లో నింపండి. మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి. నిన్ను నమ్మి ధైర్యంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా జీవిత పయనంలో అల్లుకొల్లారు పరిస్థితుల్లో, అపనమ్మకాల్లో ఉన్నటువంటి ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభువా, మాకు మీ యొక్క శక్తిని, బలాన్ని దయచేయండి. ఆనాడు శిష్యులను ఏ విధంగా బలపరిచారో, ఆనాడు శిష్యుల్ని ఏ విధంగా నడిపించారో మమ్ములను కూడా నడిపించమని పదే పదే అడిగి వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మమ్ము అల్లవేళ్ళ కాచి కాపాడమని, మా కష్టాల్లో బాధల్లో తోడుగుండమని, శాంతి సమాధానాలు దయచేయమని ఈ ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.